రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో 23 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత మరుగునీటి కాలువలు, అంతర్గత రహదారుల మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్ కిషన్, మాజీ సర్పంచ్లు గడ్డం శ్రీశైలం, వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడ్డ ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఎంజీఎఫ్ నుంచి 8 లక్షల రూపాయలు డ్రైనేజు, 15 లక్షలతోని సీసీ రోడ్డు ఎస్ఆర్డిఎఫ్తో నుంచి తీసుకోవడం జరిగింది. ఇది 23 లక్షలతోటి ఈరోజు నూతనంగా ఏర్పడ్డ తర్వాత తొలిసారి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రేపు షార్ట్ పీరియడ్లోనే వారం 10 రోజుల ఫస్ట్ తర్వాత 15 కోట్ల ప్రపోజల్ తయారు చేసి ఈ ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలని డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, ఇవన్నీ మౌలిక వసతులన్నీ సమకూర్చడానికి ప్లాన్ చేసుకొని స్థానిక నాయకులతో చర్చించి ప్రజా సమస్యలను తీసుకొని తప్పకుండా ముందుకెళ్తాం. అదే మాదిరిగా క్యాసారంలో స్కూల్కు 50 లక్షలు, బ్రిడ్జ్ కంప్లీట్ అయింది 2.5 లక్షలు, సీసీ రోడ్కు 10 లక్షలు, 2.5 కోట్లు, మొత్తం 3.5 కోట్ల రూపాయలతోటి క్యాసారం విలేజ్లో ఈరోజు వర్కులు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నది. అంతా స్థానిక ప్రజల అవసరాల కోసం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి ప్రజల సహకారము, స్థానిక నాయకుల సహకారాన్ని తీసుకొని పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో అందరూ ఒకటయ్యి ఆ సమస్యలు పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.